బ్రేకింగ్ చూస్తున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క అలియాస్ పోతుల కల్పన లొంగిపోయారు. ఆమె ప్రస్తుతం సెంట్రల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నారు. గద్వాల్ కు చెందిన సుజాతక్క చిన్నతనంలో అడవుల బాట పట్టారు. 1984లో మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీతో వివాహం జరిగింది. జనతన సర్కార్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన సుజాతక్కపై మొత్తం 104 కేసులున్నాయి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క అలియాస్ పోతుల కల్పన లొంగిపోయారు. ఆమె ప్రస్తుతం సెంట్రల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నారు. గద్వాల్ కు చెందిన సుజాతక్క చిన్నతనంలో అడవుల బాట పట్టారు. 1984లో మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీతో వివాహం జరిగింది. జనతన సర్కార్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన సుజాతక్కపై ఇక మొత్తం 104 కేసులున్నాయి. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్. మనం చూడొచ్చు మోస్ట్ వాంటెడ్ నేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రోజు లొంగిపోతున్నారు. తెలంగాణ డీజీపీ దగ్గర సుజాతక్క గతంలోనే పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు వార్తలు వచ్చినాయి. గత ఏడాది కిందనే వార్తలు వచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ డీజీపీ దగ్గర సుజాతక్క లొంగిపోతున్నట్టుగా పోలీసులు కూడా వెల్లడించిన పరిస్థితిగా పడుతుంది. ప్రస్తుతానికి సుజాతక్క ఛత్తీస్గఢ్ లోని జనతన్ సర్కారు ఇన్ఛార్జ్ కూడా, అంటే జనతన్ సర్కార్ అంటే మావోయిస్టులు పరిపాలించేటువంటి ప్రాంతాలకు మొత్తం కూడా ఆమె ఇన్ఛార్జ్ ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి ఆమె మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతగా ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి సుజాతక్క ఈ రోజు లొంగిపోతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. కేవలం అనారోగ్యంతో లొంగిపోతుందని చెప్పేసి కూడా బయట అయితే టార్చర్ పడుతున్న పరిస్థితి మనకు చూస్తే కిషన్ జీ పశ్చిమ బెంగాల్లో మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి కిషన్ జీకి తన భార్య కిషన్ జీ భార్య అని చెప్పుకోవచ్చు. ఇద్దరు కలిసి కూడా చిన్నతనం నుంచే ఉద్యమంలో పనిచేశారు. సుజాతక్క కూడా తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. అయితే గద్వాల్ జిల్లాకు చెందినటువంటి సుజాతక్క అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కిషన్ జీని వ్యూహం ఆడినట్టు పరిస్థితిగా పడుతుంది. వీళ్ళు ఇద్దరు కూడా పార్టీలోనే ఉంటూ పార్టీ పెళ్లి చేసుకున్నట్టు పరిస్థితి మనం చూసాం. అయితే పూర్తి స్థాయిలో కూడా కిషన్ జీ పశ్చిమ బెంగాల్లో ఎన్కౌంటర్ లో చనిపోయాడు. పశ్చిమ బెంగాల్ పూర్తి స్థాయిలో కూడా అప్పటికి మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నేతగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్ లో కిషన్ జీ చనిపోయాడు. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా సుజాతక్క మాత్రం ఛత్తీస్గఢ్ కు వచ్చినట్టు పరిస్థితి కాకపోతే ఛత్తీస్గఢ్ ముందు నుంచి ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్ గా ఉంది. జనతన్ సర్కార్ సంబంధించినట్టు పూర్తి స్థాయి బాధ్యతలు, అంటే ఆ రాష్ట్రంలో జనతన్ సర్కార్ మావోయిస్ట్ ఎక్కడైతే పరిపాలన చేస్తున్నారో ఆ సర్కార్ మొత్తంగా ఆమె బాస్ గా ఉంది. పూర్తి స్థాయి కూడా విధి విధానాలు మొత్తం కూడా సుజాతక్కే నిర్వహించే పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ రోజు ఆమె లొంగిపోతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే పూర్తిగా అనారోగ్యంతో ఆ సుజాతక్క ఉన్నట్టుగా తెలుస్తుంది. గత ఏడాది కిందనే పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి కూడా టాక్ పడ్డప్పుడు కూడా అప్పుడు సేఫ్ గానే ఉందని చెప్పేసి కూడా మావోయిస్ట్ ఒక సెంట్రల్ కమిటీ నుంచి ఒక లేఖ కూడా విడుదల చేశారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇవాళ మాత్రం మధ్యాహ్నం డీజీపీ కార్యాలయంలో, తెలంగాణ డీజీపీ కార్యాలయంలో 12 గంటలకు లొంగుబాటు కానున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుజాతక్క పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జనతన్ సర్కారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఛార్జ్ గా ఉంది. అంతేకాకుండా పూర్తిగా కూడా తనకు కీలక బాధ్యతలు ఉన్నారు. కేంద్ర కమిటీలో కీలక నేతగా కూడా సుజాతక్క వ్యవహరిస్తున్న పరిస్థితిగా పడుతుంది. తను లొంగిపోతే కొద్దిగా మావోయిస్టు ఆ ఉద్యమానికి కొద్దిగా లోటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను కొన్ని సంవత్సరాల కంచుకోవాలి. దాదాపుగా మనం చూసుకుంటే తన ఎంగేజ్ నుంచే ఇప్పటి వరకు దాదాపుగా ఇప్పటి వరకు కూడా తన ఉద్యమాలు పనిచేస్తుంది. దాదాపుగా అంటే 30-40 సంవత్సరాల కాంచి కూడా మావోయిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో కీలక పాత్ర కూడా మావోయిస్టు ఉద్యమంలో చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ప్రస్తుతానికి ఆమె లొంగిపోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు వర్గాల నుంచి కూడా సమాచారం అందుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. తెలంగాణలో లొంగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె తెలంగాణ వాసి కావడం. అంతేకాకుండా కిషన్ జీ కూడా తెలంగాణ జిల్లాకు చెందిన కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి అగ్రనేతగా ఉంది. పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్ లో లొంగిపోవటం అనగానే కొద్దిగా భయపడుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ఎన్కౌంటర్లు చేస్తున్నట్టు పరిస్థితి ఛత్తీస్గఢ్ లో ఎక్కువ ఉంది. అయితే తెలంగాణ చెందిన క్యాడర్ కాబట్టి కీలక నేతలతోటే ఇక్కడ లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కిషన్ జీ భార్య సుజాతక్క గతంలో అరెస్ట్ అయిందని చెప్పి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. కానీ అప్పుడు మావోయిస్ట్ పార్టీ దాన్ని ఖండించింది. అరెస్ట్ కాలేదు, సుజాతక్క మా దగ్గర సేఫ్ గా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్పుడు అనారోగ్యంతో ఉండి వైద్యం చెప్పించుకోవడానికి బయటకు వచ్చినప్పుడు ఆమెను అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఇప్పుడు మాత్రం సుజాతక్కని నేరుగా తెలంగాణ డీజీపీ కార్యాలయంలో లొంగిపోతున్నట్టుగా చెప్తున్నారు. ఏదైనా కానీ మావోయిస్ట్ పార్టీకి అయితే చేరిన లోటానే చెప్పుకోవచ్చు. సోని, సర్కార్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన సుజాతక్కపై మొత్తం 104 కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. తను లొంగిపోయిన అనంతరం తనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
ఎస్ సోని, ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే ఆమె స్వచ్ఛందంగా ఆమె వచ్చి లొంగిపోతుంది కాబట్టి కేసులు మొత్తం కూడా మాఫీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వమే ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించింది. అంతేకాకుండా మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా లొంగిపోతే మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నాం, వాళ్ళు ఏదైనా జనజీవన స్రవంతిలో ఉంది, వాళ్ళు ఏదైనా పని చేసుకోవచ్చు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే పరిహారం ఉంటుందో వీళ్ళకి ఇప్పుడు సుజాతకి దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్ల రివార్డు కూడా ఉంటుంది. ఎందుకంటే కీలక నేత కాబట్టి ఆ రివార్డు అమౌంట్ కూడా ఆమెకే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆమె కీలక బాధ్యత పోషిస్తుంది. ఇప్పటికే ఆమెపై ఇతర రాష్ట్రాల్లో అంటే ఒక తెలంగాణ ఒక ఛత్తీస్గఢే కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా ఆమెపై కేసులు ఉన్నాయి. దాదాపుగా 104 కేసులు ఉన్నట్టుగా ప్రస్తుతానికి అయితే తెలుసు, కానీ ఇంకెక్కువనే కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆమె ఇతర రాష్ట్రాల్లో కూడా ఒడిశాలో పనిచేసింది, అంతేకాకుండా తెలంగాణలో పనిచేసింది, ఛత్తీస్గఢ్ లో పనిచేసింది, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో పనిచేసింది. ఈ రాష్ట్రాల్లో కీలక పాత్ర ఆమె పోషించిన పరిస్థితి కాబట్టి అక్కడ ఏ ఘటనలు జరిగినా సరే అక్కడ కీలక నేతలపై ఖచ్చితంగా మావోయిస్టు కీలక నేత ఎవరిస్తున్నారో వాళ్ళపై కేసులు పెడతారు. అయితే 104 కేసులు ప్రస్తుతానికైతే చెప్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ కేసులు ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా తను వర్క్ చేసింది కాబట్టి ఆ కేంద్ర కమిటీ సభ్యురాలు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయి కూడా ఆమెపై కేసులు ఎక్కువ ఉంది. ప్రభుత్వం ఆమెకు ఏదైతే రివార్డు ప్రకటించిందో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఆమె మీద పరిహారం అంటే ఆమెను పట్టించినా గానీ ఆమెని ఇది చేస్తే అమౌంట్ ఇస్తామని చెప్పి గతంలో రివార్డు అమౌంట్ అనేది ప్రభుత్వం ప్రకటించిందో దాదాపు 1 కోటి నుంచి 2 కోట్లు ఉంటే ఆ 2 కోట్ల రూపాయలు కూడా ఈమెకే ఇచ్చే అవకాశం ఉంటుంది, సుజాతకే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె లొంగిపోతుంది కాబట్టి ఆ సుజాతకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా జనజీవన స్రవంతిలో కలుస్తుంది కాబట్టి కేసులు మొత్తం కూడా మాఫీ చేసే అవకాశం ఉంది. ఆమె ఏజ్ కూడా సహకరించిన పరిస్థితి, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆమె అనారోగ్యంతో ఉన్న పరిస్థితి కాబట్టి ఏం పోతున్నా ఆమె లొంగిపోవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.